నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఎరేస్ అంటే ఏంటి, అట్లని ఎలా వాడతాము, అసలు ఎరే వాడాల్సిన అవసరం ఏంటి అన్నది ఈ లెక్చర్లో చూస్తామండి. ఎరేస్ అన్నవి కూడా వేరియబుల్స్ లాగే, కాకపోతే స్పెషల్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్. ఏంటి స్పెషల్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ రాసి మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలనుకోండి. ఎలా డిక్లేర్ చేసుకుంటాం? సింపుల్గా లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇలా రాసుకుని console.log ఓకే 10 అని ఇచ్చుకుంటాను. ఓకే, అప్పుడు ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది? నాకు 10 అని వచ్చింది. ఓకే, బాగుంది. ఒకవేళ నా దగ్గర 20 నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఎలా డిక్లేర్ చేసుకోవాలి 20 నెంబర్స్ అంటే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 20 అని, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని. ఓకే, అలాగా 20 నెంబర్స్ ఉన్నాయి నాకు. సో ఎన్ని వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకుంటాను ఇలా? ఒకవేళ నా దగ్గర 100 ఉన్నాయి నెంబర్స్, ఆ 100 నెంబర్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేరియబుల్లో పెట్టాలి అంటే మనకు కుదురుతుందా? అప్పుడు మనకి సొల్యూషన్ అండి. ఏంటని? ఎరే. ఎరే కూడా వేరియబులే, కాకపోతే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నాకు సింగిల్ వాల్యూ కదా 10 అని స్టోర్ చేసుకోగలుగుతాను, అంతకు మించి నేను స్టోర్ చేసుకోలేను ఇందులో. బట్ నేను 10, 20, 30 అలాగే నాకు 50 ఉంటే 50 కలిపి ఒకటే వేరియబుల్లో స్టోర్ చెయ్యాలి అంటే అప్పుడు నాకు ఎంటర్ అవుతుంది ఏంటి? ఎరే. ఓకేనా? సో ఎరే అన్నది నేను మీకు ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ చెప్తాను. నార్మల్గా మనం వేరియబుల్ ఎలా చేసుకుంటాం? లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఇక్కడ వరకు బాగుంది. ఓకే, ఇక్కడ వరకు వేరియబుల్కి ఎరేకి సేమ్ ఒకటే, కాకపోతే వేరియబుల్ మీరు ఏం చేస్తున్నారు? 10 అని రాసుకుంటున్నారు, అవునా? అలా రాసుకునే బదులుగా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఓకేనా? ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మీరు వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. 10 కామా, ఓకే, ఫస్ట్ వాల్యూకి సెకండ్ వాల్యూకి 20, 30, 40, 50 అలా మీరు ఎన్ని నెంబర్స్ ఇచ్చుకోవాలనుకుంటే అన్ని నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలాగా నార్మల్గా ఒక నెంబర్ సింపుల్గా 10 అని ఇచ్చే బదులుగా మీరు సింపుల్గా ఏం చేస్తున్నారు? స్క్వేర్ బ్రాకెట్స్. గుర్తుంచుకోండి, ఈ బ్రాకెట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఓకేనా? ఈ స్క్వేర్ ఎంటర్కి మనకి లెఫ్ట్ సైడ్లో పైన ఉంటుంది. ఓకేనా? సో స్క్వేర్ బ్రాకెట్స్ వాడి అందులో మీరు కామా వాడి సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూకి సెకండ్ వాల్యూకి కామా వాడి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇది ఒక మనకు బ్యాక్ ఎండ్ అంటే జావా స్క్రిప్ట్ ఎలా స్టోర్ చేస్తుంది దీన్ని అన్నది చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి, అది మీ జావా స్క్రిప్ట్ ఎలా స్టోర్ చేస్తుంది? ఎక్స్ 10 అని తీసుకున్నారు, సో దానికి 10 అని చెప్పి ఒక బాక్స్ అలా క్రియేట్ చేసి, అంటే ఇది మెమరీ అనుకుందాం, మెమరీ క్రియేట్ చేసి సింపుల్గా 10 అని ఇస్తుంది. ఓకేనా? ఇలా స్టోర్ చేస్తుంది నార్మల్గా వేరియబుల్ని. ఓకే, ఒకవేళ మీరు హాయ్ అని ఇచ్చారు, వై ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని ఇచ్చారు, అదేం చేస్తుంది? ఈ మెమరీ క్రియేట్ చేసే దానికి అందులో హాయ్ అని పెడుతుంది అందులో. ఓకేనా? సో ఇలాగా నార్మల్గా మీ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా స్టోర్ అవుతాయి. బట్ ఎరే ఎలా స్టోర్ అవుతుంది అంటే స్పెషల్ కైండ్ ఆఫ్ వేరియబుల్ కదా. అది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 20, 30 అని ఒక 10 నెంబర్లు ఇచ్చారు. అది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది మీకు. ఓకే, ఇలాగ ఒక పెద్ద బార్ క్రియేట్ చేసుకుని ఇది మెమరీ అనుకుందాం. సో దీనికి ఇలా గీతలు గీసి ఇక్కడ 10, ఓకే, సెకండ్ వాల్యూ వచ్చేసి 20, ఓకే, థర్డ్ వాల్యూ వచ్చేసి 30. ఓకే, చూసారా? ఒక చైన్ లాగా మనకి స్టోర్ చేసుకుంటుంది కదా, అంటే ఒకటి తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి తర్వాత అలా అనమాట. ఓకే, ఇక్కడ 40, ఇక్కడ వచ్చేసి 50. సో ఇలాగా మీకు ఏదైతే ఎరే ఉందో ఎరే ఇలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దీని పేరు మీరు ఎక్స్ అని పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే, సో ఎక్స్ అని ఇచ్చి దీనికి పాయింట్ చేస్తుంది అనమాట. పాయింట్ అంటే ఏంటి? దీనికి చూపిస్తుంది. ఓకే, ఎక్స్ అన్నది దీనికి రిప్రజెంటేషను, అంటే దీనికి బాధ్యత వహించేది దీని పేరు ఏదైతే ఉందో అది ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ అని ఇస్తే ఏమొస్తుంది? సింపుల్గా వేరియబుల్ ఇస్తే 10 అని వచ్చేస్తుంది సింపుల్గా, అవునా? సో ఇప్పుడు వై అని ఇస్తే ఏమొస్తుంది? ఓకే, హాయ్ అని సింపుల్గా వచ్చేస్తుంది మనకి, అవునా? బట్ ఎప్పుడైతే మీరు ఎక్స్ అని ఇస్తారో మనకి ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో అలా కాదు, నాకు ఈ ఫస్ట్ది ఒకటే కావాలి అంటే అప్పుడు ఇండెక్స్ వాల్యూ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, జావా స్క్రిప్ట్లో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇండెక్స్లు బట్టి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 0 పొజిషన్ దీనిది. ఓకే, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. ఓకే, 5 వాల్యూస్ ఉన్నాయి కదా, 5 వాల్యూస్కి 0 నుంచి 4 వరకు. సో ఎక్స్ ఆఫ్ 0 అని పెడితే మనకు ఫస్ట్ వాల్యూ వస్తుంది, ఎక్స్ ఆఫ్ 4 అని పెడితే లాస్ట్ వాల్యూ వస్తుంది. అలాగ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ యొక్క ఇండెక్స్లు వాడతాము. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి అన్నది ఇప్పుడు లైవ్లో చూద్దాం. సో ఓకే, నేను ఇచ్చేసాను, బాగుంది. ఇప్పుడు బేసిక్గా నేను ఏం చేస్తానంటే సింపుల్గా console.log ఎక్స్ అని ఇస్తాను. చూడండి ఏమవుతుందో. console.log ఎక్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే
చూసారు ఏమొస్తుంది, నా మొత్తం ఎరే ఏదైతే ఉందో ఎరే వచ్చేస్తుంది, దాంతోపాటు దాని లెంత్ కూడా వస్తుంది. అంటే లెంత్ అంటే ఏంటి, అందులో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ 60 అని పెట్టి 60 అని పెట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు అప్డేట్ అయింది 6. ఓకే, అలాగా మొత్తం ఎరే వచ్చేస్తుంది. అలా కాదండి, నాకు ఓన్లీ లాస్ట్ వాల్యూ ఒకటే కావాలి, లేకపోతే 30 అన్నది కావాలి, అది ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను, దీని యొక్క ఇండెక్స్ వాల్యూతో మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఎక్స్ ఆఫ్, ఆ ఆఫ్ అన్నది కూడా మనం ఈ బ్రాకెట్స్ పెడతాం కదా, స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అలాగే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెట్టి దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా, ఇండెక్స్ వాల్యూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 తీసుకోవాలి, అప్పుడు సింపుల్గా 0 అని ఇచ్చారనుకోండి. ఓకే, 0 అంటే ఏంటి, దీని పొజిషన్, అవునా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకేమొచ్చింది, 10 వచ్చింది, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు లాస్ట్ వాల్యూ కావాలి, అవునా. సో లాస్ట్ వాల్యూ ఏం చేస్తాను, 0 1 2 3 4 5, అవునా. సో సింపుల్గా 5 అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, 60 అని వస్తుంది. అలాగే ఏదైతే ఎరే ఉందో మీరు ఎరేని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీరు డైనమిక్గా ఇవ్వచ్చా అండి వాల్యూస్ అంటే, డైనమిక్గా కూడా మీరు ఎరేలో వాల్యూస్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వాల్యూస్ అన్ని తీసేస్తున్నాను. ఓకే, యాక్సెస్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే, ఓకే ఇక్కడ 0 అని పెడతాను, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో, ఏమని వస్తుంది, అన్డిఫైన్డ్, అంటే 0లో వాల్యూవే లేదు అని చెప్తుంది. సో జస్ట్ ఎక్స్ చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఎక్స్ ఏమొస్తుంది, ఎంటీ ఎరే వస్తుంది. ఇలాగ ఎప్పుడైతే మీకు అందులో ఏం రాకుండా జస్ట్ ఎరే యొక్క ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయో అంటే దీన్ని ఎంటీ ఎరే అంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ ఆఫ్ 0 అంటే 0 పొజిషన్లో నాకేం పెడతావు, ఈజ్ ఈక్వల్ టు 10 పెట్టు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఏం పెట్టింది నాకు, ఇది డైనమిక్గా పెడతాను. మీరు ప్రాంప్ట్ నుంచి తీసుకుని యూజర్ నుంచి తీసుకుని కూడా పెట్టచ్చు. ఓకే, సో అలాగా నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఎక్స్ అన్నది తీసుకుని 0లో పొజిషన్లో నాకు 10 పెట్టు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఎక్స్ ఫస్ట్ పొజిషన్లో నాకు 20 పెట్టు, 30 పెట్టు అని చెప్తాను. ఓకే, 30 పెట్టు అని చెప్తే నాకు ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఏమొస్తుంది, 30 వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఆఫ్ 3 అని ఇస్తాను. 3 ప్లేస్లో నేను 40 అని పెడుతున్నాను. చూసారా, నేను 1 ఇచ్చి 0 1 2 మిస్ చేస్తున్నాను. 2 మిస్ చేసి నేను ఏం చేస్తున్నాను, 3 ఇస్తున్నాను. అప్పుడు నాకు ఏదైతే 2 ఉంటుందో ఆ ప్లేస్లో ఎంటీ అని పెట్టింది. చూసారా ఎంటీ అని పెట్టిందో. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసినా సరే 0 1 2 సెకండ్ ప్లేస్ కదా, 0 1 2. సో 2 సెకండ్ ప్లేస్లో నేను యాక్సెస్ చేస్తే నాకేమొస్తుంది, అన్డిఫైన్డ్, అంటే అందులో వాల్యూ ఏమీ లేదు అని చెప్తుంది. ఓకేనా. సో అదే నేను 3 అని చూస్తే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు 40 వస్తుంది. బట్ ఇది ఒక ఎర్రర్, బ్లండర్, ఇది ఇలా చేయకూడదు ఎప్పుడు మీరు. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు స్టోర్ చేసుకుంటున్నప్పుడు లైన్గానే స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, ఒక ప్లేస్ని మిస్ చేసి ఇంకో ప్లేస్ని ఇవ్వడం అలా చెయ్యొద్దు. ఓకేనా, ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేసి దాని యొక్క పొజిషన్స్ నార్మల్గా ఇవ్వండి. ఓకేనా. సో అలాగా మీరైతే డైనమిక్గా కూడా మీ అరేలో వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అందరికీ ఎరే అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఎరేని యాక్సెస్ ఎలా చేస్తాము, దాని యొక్క ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేస్తాము. ఓకేనా. సో అందరికీ ఎరే అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో దాని యొక్క మెథడ్స్ అనమాట, కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి ఎరేని ఏంటి, మనకి జస్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తుంది కదా. సో అందులో నెంబర్సే కాదు, మీకు కావాలంటే స్ట్రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం రాస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు, ఇందులో స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హాయ్ అని, ఓకే, ఇప్పుడు హౌ ఆర్ యూ అని, హౌ అని రాస్తాను. ఓకే, హౌ అని ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను వై చూస్తే నాకు చూసారా హాయ్ హౌ. అలాగే మీరు ఓన్లీ నెంబర్సే ఇచ్చుకోవాలని ఏం లేదు, ఏది కావాలంటే ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్ ఇచ్చుకోవచ్చు, నెంబర్స్ కావాలంటే నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అంటే 0.1, ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా ఫ్రాక్షన్స్ కావాలంటే ఫ్రాక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అలా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఎలాగా పనిచేస్తుందని. ఇంకో విషయం, ఎరే అన్నది కూడా ఆబ్జెక్టే. ఓకేనా, ఆబ్జెక్ట్ అన్నది మీకు ఎరే మెథడ్స్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్తాను. ఎరే అన్నది కూడా ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్లో ఒక టైప్, అంటే ఎరే అన్నది ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అందుకని నేను టైప్ ఆఫ్ చూస్తాను. ఇప్పుడు టైప్ ఆఫ్, ఇప్పుడు వై ఉంది కదా, వై చూస్తే నాకు ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ అని వస్తుంది. అదేంటిది ఎరే కదా, ఆబ్జెక్ట్ ఎందుకు వస్తుంది అంటే
ఎరే కూడా వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. అందుకని చెప్పి మనకి ఎరే కూడా ఈ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, టైప్ ఆఫ్ ఎరే అంటే ఏమొస్తుంది అవుట్పుట్ అని మీరేం చెప్పాలి? ఆబ్జెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే 90% ఆఫ్ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్సే ఉంటాయి. ఓకేనా? సో మీకు ఆబ్జెక్ట్ అన్న లెక్చర్స్ చెప్పినప్పుడు ఓకే ఎందుకు అది ఆబ్జెక్ట్ అన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ లెక్చర్లో మనం ఎరే యొక్క మెథడ్స్ చూస్తాం. ఓకేనా? ఏమేమి మెథడ్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ చూసాం కదా, స్ట్రింగ్స్లో మెథడ్స్ చూసాం. మనకి ఎందుకు వాడతాము మనకు మెథడ్స్? మన లైఫ్ని ఈజీ చేయడానికి. అవునా? లెంత్ అన్నది ఏంటి? సింపుల్గా మనకు లెంత్ ఇచ్చేస్తుంది. అలాగే మన ఎరేలో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.